అరవింద్కి కాలేజీ మొదటి రోజు. కొత్త ముఖాలు, కొత్త తరగతి, కొత్త ప్రయాణం అన్నీ అతనికి తెలియని పుస్తకం మొదటి పేజీలా అనిపించాయి. అప్పుడే అతని చూపు ముందున్న బెంచ్పై కూర్చున్న ఒక అమ్మాయిపై పడింది. తెల్లని చురకలతో కూడిన దుప్పటా, నెమ్మదిగా నవ్వే పెదవులు, ఏమో అందులో మాటలకు అందని ఓ ప్రశాంతత. ఆమె పేరు మాధవి. అరవింద్కు సమయం ఒక్క క్షణం నిలిచిపోయినట్టయింది. కానీ అతని మనసు మాత్రం ముందుకు దూసుకుపోయింది. రోజులు గడిచాయి. అరవింద్ చిన్న చిన్న ప్రయత్నాలతో ఆమె దారిలో కనిపించేవాడు. మాధవి కూడా అతని నిజాయితీని, సున్నితమైన మాటలను ఇష్టపడక మానలేకపోయింది. చూసే చూపుల్లో, పలకని మాటల్లో ప్రేమ నిశ్శబ్దంగా పూసింది. ఒకరోజు సాయంత్రం కాలేజీకి వద్ద ఉన్న చిన్న వర్షం పడుతున్నప్పుడు అరవింద్ అన్నాడు, మాధవి, మన మధ్య జరిగేదేం కాదు. సమయం మనల్ని దగ్గర చేసింది, మనసులు మాత్రమే మాయ చేశాయి. ఆమె మెల్లగా ఆ మాటలకి నవ్వింది. సమయం మాయ చేసిన ఈ ప్రేమ నిజమే అరవింద్. వాళ్ళు ఒకరితో ఒకరు ఉండాలని నిర్ణయం తీసుకున్న ఆ రోజు ప్రేమకు ఒక కొత్త పుట మొదలైంది. అయితే మాయ చేసింది సమయం మాత్రమే కాదు. డిగ్రీ పూర్తి కావడానికి 2 నెలలు మిగిలి ఉన్నప్పుడు మాధవి ఇంట్లో పెళ్లి విషయాలు మొదలయ్యాయి. తన తండ్రికి హృదయ సమస్య, ఆయన కోరికను ఎదిరించలేని పరిస్థితి. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ మాధవి తండ్రికి ఒక కోరిక ఉంది. ఆమె పెళ్లి తన బంధువు కొడుకుతో చెయ్యాలని అతని కోరిక. మాధవి ఆ రాత్రి అరవింద్కు చెప్పింది ఆ మాట. అతనికి ప్రపంచమే చీకట్లో మునిగిపోయినట్లయింది. మనమేమంటాం ఇప్పుడు అని అతను అడిగాడు. మాధవి మౌనంగా కన్నీళ్లు పెట్టుకొని తుడుచుకుంది. ప్రేమకు ధైర్యం ఉంది, కానీ నాన్నకు ఉన్న రోజులు తక్కువ. అరవింద్, నా మనసు నీదే, నా జీవితం మాత్రం వాళ్ళది కావాలి. ఆ మాట విన్న క్షణం అరవింద్ హృదయంలో మౌనం, బాధ, అలాగే ప్రేమ అన్నీ కలిసిపోయాయి. కొన్ని ప్రేమలు ముగియవు, అవి సమయంతో పోరాడతాయి. 10 ఏళ్ల తర్వాత అరవింద్ ఒక పెద్ద కంపెనీ హెడ్గా విజయవంతమైన జీవితం సాగిస్తున్నాడు. ఒకరోజు ట్రాఫిక్లో తన పక్క గుండా స్కూల్ బస్సు వెళ్తుండగా గమనించాడు. అందులో ఒక చిన్నారి నవ్వింది. ఆమె తల్లి ఆ పిల్లలను దగ్గరకు లాగి నవ్వుతూ ముద్దాడింది. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆమె మాధవి. ఆమె చూపు అరవింద్ను చూసింది. ఒక్క క్షణం దశాబ్దం వెనక్కి వెళ్ళినట్టయింది. చూసుకునే 2 చూపుల్లో అరచేతిలో దాచుకున్న పాత ప్రేమలా ఒక నిశ్శబ్దమైన జ్ఞాపకం మెలుకుంది. ఇంతలో సిగ్నల్ పాయింట్ దగ్గర గ్రీన్ సిగ్నల్ పడింది. బస్సు ముందుకు వెళ్ళింది. కారు కూడా ముందుకు కదిలింది. అదిగో, ఇంకా ప్రేమ మాత్రం ముగిసిపోలేదు. కేవలం సమయం మాత్రమే మాయ చేసింది. కానీ హృదయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంది. కొన్ని ప్రేమలు ముగియవు, అవి సమయంతో మారిపోతాయి. చూస్తూనే అలా 10 ఏళ్లు గడిచిపోయాయి. అరవింద్ ఒక పెద్ద కంపెనీ హెడ్గా, పెద్ద ఆఫీసర్గా జీవితం సాగిస్తున్నాడు. ఒకరోజు ట్రాఫిక్లో తన పక్క గుండా ఒక స్కూల్ బస్సు వెళ్తుండడాన్ని అరవింద్ గమనించాడు. అందులో ఒక చిన్నారి నవ్వుతూ చూసింది. ఆమె తల్లి ఆ పిల్లలను దగ్గరికి లాగి నవ్వుతూ ముద్దాడింది. ఆమె ఎవరో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆమె పేరే మాధవి. ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఆమె చూపు కూడా అరవింద్ను చూసింది. ఒక్క క్షణం పాటు దశాబ్దం వెనక్కి వెళ్ళినట్టయింది. చూసుకునే 2 చూపుల్లో
అరచేతిలో దాచుకున్న పాత ప్రేమల ఒక నిశ్శబ్దమైన జ్ఞాపకం మెదిలింది. ఇంతలోనే గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. అలా చూస్తూ ఉండగానే బస్సు ముందుకు వెళ్ళింది. కారు కూడా బస్సు వెనకతల ముందుకు కదిలింది. ఇంతటితో ప్రేమ ముగియలేదు. కేవలం సమయం మాత్రమే మాయ చేసినట్టయింది. కానీ హృదయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకుంది. అరవింద్ సిగ్నల్ దాటిన తర్వాత కూడా ఆ బస్సులో చూసిన మాధవి నవ్వు అతని హృదయంలో ఇంకా మార్మోగుతూనే ఉంది. తను మనసులో ఇలా అనుకున్నాడు. 10 ఏళ్ల తర్వాత కూడా ఆ చూపు తనపై అంతే స్పష్టంగా ప్రేమను ప్రసారం చేసిందని అతనికి తట్టింది. ఆ రాత్రి ఇంటికెళ్ళాక చాలాసేపు మంచంపై పడుకొని ఒక విషయమై అర్థమైంది అని ఆలోచించుకుని పడుకున్నాడు. కొందరి కోసం మనం ఎదురు చూసేది జీవితం కాదు, మనసే. మనసుకు అయితే ఎప్పుడూ గడువు ముగియదు. మరో రోజు ఉదయం ఆఫీసుకి వెళ్ళబోతుండగా అరవింద్ మెయిల్ బాక్స్లో ఒక సందేశం కనిపించింది. అరవింద్, నువ్వు బాగున్నావని ఆశిస్తున్నాను. నిన్ను చూసిన తర్వాత చాలా కాలం తర్వాత మనసు మళ్ళీ మాట్లాడింది. సమయం మనల్ని దూరం చేసిందేమో కానీ నా హృదయం నిన్ను ఎప్పుడూ దూరం పెట్టలేదు అని మాధవి ఒక మెసేజ్ పంపింది. ఆ అక్షరాలు చదివిన క్షణం అతని శ్వాస ఆగిపోయినట్టయింది. ఎన్నో ఏళ్ల మౌనం ఒక్క లేఖతో విరిగిపోయింది. అరవింద్ వెంటనే రిప్లై టైప్ చేశాడు. మాధవి, మన మధ్య జరిగిన ప్రేమ నేను ఎప్పటికీ నా జీవితానికి శ్వాసలా భావిస్తాను. నీ జీవితం ఇప్పుడు కొత్తదైతే అది నాకు గౌరవం. కానీ నీ హృదయంలో నాకు చిన్న జ్ఞాపకం ఉన్నట్లయితే అది నాకు ప్రపంచమంతా విలువైనది అని నేను భావిస్తాను అని అన్నాడు. సందేశం పంపాక అరవింద్ చాలాసేపు ఫోన్ వైపు చూస్తూనే ఉండిపోయాడు. కానీ రిప్లై మాత్రం రాలేదు. అరవింద్ అలా చూస్తూనే ఫోన్ వైపు ఉండిపోయాడు. కానీ రిప్లై మాత్రం రాలేదు. మరుసటి రోజు అరవింద్ ఆఫీస్కి వెళ్తుండగా గేటు వద్ద ఒక మహిళ నిలబడి ఉండటాన్ని గమనించాడు. చూసి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించగానే అతనికి శ్వాస కూడా ఆగినట్లయిపోయింది. ఆమె మాధవి. అరవింద్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు. మాధవి, అకస్మాత్తుగా ఎలా ఇక్కడ? ఏంటి ఇలా వచ్చావు అని ప్రశ్నించాడు. మాధవి చిన్నగా నవ్వింది. కొన్ని మాటలు మనసులో పెట్టుకొని జీవించలేము అరవింద్ అని చెప్పింది. నిన్న రాత్రి నీ సందేశం తర్వాత మన మధ్య ముగింపు పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. అంటే అని కొంచెం గ్యాప్ ఇచ్చాడు అరవింద్. ఆమె కళ్ళల్లో సున్నితమైన వెలుగు మెరిసింది. అరవింద్, నా పెళ్ళి నా జీవితం నిర్ణయం కాదు. విధి నన్ను ఒక దారికి తీసుకెళ్ళింది. కానీ జీవితం ఇప్పుడు మరో దారి ఇచ్చింది. నేను ఇంకా ఒంటరిగా ఉన్నాను. నువ్వు ఇంకా నా హృదయంలోనే ఉన్నావు. అరవింద్ ఆ మాటలు విన్న క్షణం 10 ఏళ్లుగా కట్టుకున్న నొప్పి అలాగే పొద్దుపొడిచిన మందు మాదిరిగా కరిగిపోయింది. మాధవి సమయం మాయ చేసిన ప్రేమని మళ్ళీ సమయమే తిరిగి ఇచ్చింది. ఆమెలో కన్నీళ్లు మెరిశాయి. అరవింద్ చేతిని ఆమె మెల్లగా పట్టుకుంది. 10 ఏళ్ల తర్వాత అదే ఇద్దరి పక్కనే ప్రేమ మళ్ళీ విరబూసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక
నా ఛానల్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది.